అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. అక్టోబర్ 30. యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి. కీర్తనలు 96:1. కీర్తనకారుడు కృతజ్ఞతతో నిండి ఉన్నాడు. అతడు తనతో కలిసి పాడుటకు సర్వభూజనులను ఆహ్వానించుచున్నాడు. అతని ఆనందము అత్యధికముగానున్నది. లేని ఎడల అతడు ఆ విధంగా ఆహ్వానించి ఉండేవాడు కాడు. ఈ కీర్తనకారుడు తీవ్ర వేదనల ద్వారా వెళ్ళెను. ఈ కష్టములన్నింటి ద్వారా వెళ్ళినప్పటికీ అతడు దేవునికి స్తుతి గీతములు పాడుచున్నాడు. ఇది అసాధారణంగా కనిపించుటలేదా? సాధారణముగా కష్టకాలంలో ఏ మానవుడు పాటలు పాడడు? ఇక్కడ అత్యధిక శ్రమలో కూడా గొప్పదైన, సమృద్ధి అయిన, ఆశ్చర్యమైన సంతోషంతోనున్న ఒక వ్యక్తిని మనం చూస్తున్నాం. అతడు ఇతరులు కూడా తనతో కలిసి ఆనందించవలనని కోరుచున్నాడు. ఈ గాయకుడు ఏ విధంగా అంత గొప్ప సంతోషమును, అట్టి అద్భుతమైన పాటను పొంది ఉన్నాడు? దైవిక జ్ఞానమును బట్టి, గొప్ప రక్షణానుభవమును బట్టి మాత్రమే అతడిట్టి అనుభవమును కలిగి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువును తమ సొంత రక్షకునిగా అంగీకరించిన ప్రతి ఒక్కరూ ఇట్టి పరలోక ఆనందమును పొందగలరు. ఈ ఆనందము దినదినాభివృద్ధి చెందుచుండును. అంతేగాక ఈ ఆనందమును విశ్వమంతటితో కూడా పంచుకొనగలరు. ఎందువలన ఈ పాట క్రొత్త పాట అని చెప్పబడినది? అది అంతకుముందు పాడినది కాదని మనకు తెలుపుచున్నది. అది ప్రపంచంలోని పలు భాగములలో పాడబడిన పాత పాట వంటిది కాదని తెలియజేయుచున్నది. అది భాష, భావము, సంగీతములో కూడా పూర్తిగా క్రొత్తది. అది భూసంబంధమైన మానవులకు తెలియని పాట. కొంతకాలం క్రిందట తాము అనుభవించిన దాని గురించే కొందరు ఆలోచించుదురు. వారికి నూతన అనుభవం ఉండదు గనుక పాత అనుభవములనే తలంచుదురు. గతములో మనము కలిగి ఉండిన సంతోషకరమైన దైవిక అనుభవములను బట్టి దేవునికి వందనములు. కానీ ఎల్లప్పుడూ ఈ అనుభవములనే ఆధారముగా చేసుకొని జీవించలేం. ఒకవేళ మనం ఆ విధంగా ఆధారపడిన ఎడల మన పాట ఎన్నటికీ క్రొత్తగా ఉండలేదు. వారముల తరబడి కొందరు విశ్వాసులు ప్రార్థనలోను, ఆరాధనలోను అవే పాత మాటలను మరలా పలుకుతుందరు. కానీ ఎన్నడూ పాట కానీ, ఆరాధన కానీ, ప్రార్థన కానీ చేయని వారి కంటే మీరు మెరుగే అని చెప్పవచ్చును. కానీ ప్రతి సమయంలో యేసు ప్రభుని గురించి పొందిన నూతన అనుభవం చే పాడిన క్రొత్త పాటలో మరి ఎక్కువ ఆనందం ఉండును. అటువంటి తాజా అనుభవములను మనం పొందుటకు దేవుడు పరీక్షలు, కష్టములను మన జీవితంలో అనుమతించి నూతనమైన విధానములో మనము ఆయన నమ్మకత్వమును మరలా రుజువుపరచునట్లు చేయును. అట్టి పరిస్థితులలో కొందరు నలిగిపోదురు, నిరుత్సాహపడుదురు. అట్టి పరీక్షలలో వారు నేరారోపణలతో, కన్నీటితో నిండి ఉందురు. శ్రమలలో విజయము పొంద నేర్చుకున్న వారు, నేను తొట్టిల్లితిని గాని ప్రభువు నన్ను లేవనెత్తెను, నేను శ్రమలో ఉంటిని గాని ఆయన నాకు సహాయం చేసెను అని పాడగలరు. ఈ విధముగా వారు అనుదినము ఆయన రక్షణను కనుపరచగలరు. ప్రైజ్ ద లార్డ్.